2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సో హార్టీ కంగ్రాచులేషన్స్ నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. జాబ్ అనేది ఫస్ట్ మైల్ స్టోన్ నాకు తెలిసి. సో మీకు ఏ విధంగా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, జర్నీ 6 months మీకు ఇక్కడ ఏ విధంగా ఉండిందండి అసలు? అదే అండి, జర్నీ పరంగా అయితే నాకు ఫ్యాకల్టీ అంతా హెల్ప్ చేశారు. లైక్ నీట్ క్లాస్ రూమ్స్ ఎవ్రీథింగ్ మెయింటైన్ అనమాట, ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. సో మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ 1కి క్లాస్, మళ్ళీ 2 to 6 అలాగా 3.5 hours షెడ్యూల్స్ వాళ్ళు వేసి ఫిక్స్ చేసేవారు. ఓకే. అండ్ కోర్స్ అయిన తర్వాత వెంటనే సో ఎలా లింకప్ చేసుకోవాలి కోర్స్, లైక్ మొత్తం ఒక ప్లానింగ్ చెప్పేవారండి. ఓకే. ఒక లైక్ ఇప్పుడు కోర్స్ అయిపోయింది కదా, రోజుకి ఇంత చదువుకోండి, బేసిక్స్ ఇవి చదువుకోండి, కోడింగ్ ఎప్పుడు చేస్తుండండి, లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్ ఇవన్నీ ఎప్పుడు చేయండి, రెజ్యూమ్ కూడా ఎప్పుడు 8 years స్కోర్ మెయింటైన్ చేయండి. అండ్ రెజ్యూమ్స్ ఎప్పుడు దానికి మార్చుకోవాలో నాకు ఇక్కడ వచ్చేగానే తెలిసిందండి. అంటే ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్ బట్టి రెజ్యూమ్స్ అనేది మనం మార్చాలండి. అంటే అది మార్చిన తర్వాత మనం నేర్చుకోవడం కాదు, మనకు వచ్చి అవి స్కిల్స్ పెట్టడమే దాంట్లో పెట్టాలి. ఇప్పుడు HTML ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రిలేటెడే పెట్టాలి, బ్యాక్ ఎండ్ అంటే బ్యాక్ ఎండ్ డెవలపర్ రిలేటెడే పెట్టాలి. మనం ఏం నేర్చుకున్నామో అదే మనం ప్లేస్ చేసుకోవాలి, ఈవెన్ సర్టిఫికేషన్స్ కూడా. సో ఇవన్నీ వెయిటేజ్ అయితే రెజ్యూమ్లో. సో కంపెనీస్ అనేది ఈజీ టు ఐడెంటిఫై, ఈజీ పిక్. ఓకే. ఇంకెక్కువ లింక్డ్ఇన్ అండి, ఇక్కడ వచ్చాక ఎక్కువ లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయమన్నారు. అవన్నీ ఏం వర్క్ చేసామో రోజు అప్డేట్స్ ఇవ్వమన్నారు. సాకేత్ సార్ అయితే అప్పుడు మొన్న 40 days ఛాలెంజ్ అని ప్రోగ్రామ్ పెట్టారు. రోజు కోడింగ్ అన్ని లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయమన్నారండి. లైక్ మీటింగ్స్ పెట్టి హ్యాకర్ ర్యాంక్ లో అవి నేర్పించి ఎవ్రీడే ఒక్కొక్క కోడ్, అవి రాకపోతే మళ్ళీ గ్రూప్ లో పెట్టడం, అందరికి అసైన్ చేయడం వర్క్. సో అలాగా నేను కోడింగ్ 6 months వదిలేసాను, లైక్ ఇంకా నా చాప్టర్ క్లోజ్ అని లేదు. ఇది నాకు ఈ ఈవెంట్ జరిగే థింగ్స్ 3 months ఏగో అయిందండి. ఇది ఈవెంట్ 3 months ఏగో అయింది. లైక్ ఎప్పటికప్పుడు వాళ్ళు ఫాలో అప్ ఉన్న వాళ్ళని ఎలా ట్రైనింగ్ చేయాలి, అండ్ ఓన్లీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ పాస్డ్ అవుట్స్ అని కాకుండా మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ మాకు ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ ఇచ్చు, ఎగ్జామ్స్ రాసి అలా షార్ట్ లిస్ట్ అయ్యే రెజ్యూమ్స్. సో ఐ ఫెల్ట్ బెటర్. వాళ్ళు ఈవెన్ ఇప్పుడు ఒక మాక్ టెస్ట్ ఇంటర్వ్యూ ఉందంటే మాక్సిమం ఏఐతోనే ఇంటర్వ్యూ చేయించేవారు అక్కడ. మీకు అంతా ప్రాక్టీస్ గా ఓవరాల్ గా ప్రాక్టీస్ ఉండేది మీకు ఇక్కడ. తర్వాత ఇదంతా లైక్ మార్నింగ్ ఒక క్లాసెస్ అయ్యి ఆఫ్టర్నూన్ క్లాసెస్ లేవంటే ప్రాక్టీస్ సెషన్ ఉండేది. ప్రాక్టీస్ సెషన్ కూడా గైడ్ చేసేవారండి, ఎవరు ఏం వర్క్ చేస్తున్నారు అసైన్ చేసేవారు కోడ్. మెంటర్స్ అవైలబుల్ ఉండేవాళ్ళు? మెంటర్స్, అదే అండి మెంటర్స్ అవైలబుల్ గా ఉండే వాళ్ళు చెప్పేవారు, వర్క్ ఇచ్చేవారు, చెక్ చేస్తారు ఏం చేశారో ఏంటి అని. సో ఎవ్రీథింగ్ ఒక డిసిప్లిన్ ప్రాక్టికల్ గా అలా జరిగిందండి. ఓకే. ఆన్ అన్ యావరేజ్ ఎన్ని డ్రైవ్స్ మీ వరకు వచ్చుంటాయి మీ పోర్టల్లో? నేను మన రీసెంట్ కౌంట్ చేస్తే లైక్ 2024లో జాయిన్ అయ్యాను కదండి, 180 drives అప్లై. 180. ఓకే. సో ఎన్ని అప్లై చేస్తున్నారు అందులో మీరు? అదే అండి 180 అప్లై చేశాను. ఐ థింక్ 200 ఎన్నో వచ్చి ఉంటాయి. కొన్నిసార్లు మిస్ అయ్యాను, అంటే నాకు ఎలిజిబిలిటీ లేకపోవడము, ఆర్ఎల్స్ నేను టైం కొంచెం 1 day దాటి అప్లై చేయడము డెడ్ లైన్ కి. సో నేను అప్లై చేయడం 180 చేశానండి ప్రస్తుతానికి. సో అలా అప్లై చేసి దాంట్లో కొన్ని రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవడం, కొన్ని అవ్వకపోవడం. అంటే ఏదైనా అందరికీ మన రిక్వైర్మెంట్ సెట్ అవ్వాలని ఇది లేదు కదండి. సో వన్స్ అది ఆపర్చునిటీ వస్తే అది ఎలా టేకప్ తీసుకోవాలి. అండ్ వాళ్ళు ఇచ్చిన నోట్స్ తోనే ఇప్పుడు నాకు రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ కూడా అదే ప్రిపేర్ అయ్యానండి. సో హెల్ప్ అయింది మీకు? హెల్ప్ అయింది మాక్సిమం, వాళ్ళు ఇచ్చిన నోట్స్ తోనే అవన్నీ చిన్న. ఇప్పుడు ఈవెన్ నాకు ఫర్దర్ ట్రైనింగ్ పీరియడ్ లో కానీ అండ్ నాకు సాకేత్ సార్ ఏం చెప్పారంటే, లైక్ ఆ సార్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ నాకు ఇంకా ఇలా ఉంటున్నాను, నీకు జాబ్ వచ్చిన దాని తర్వాత కూడా నేను హెల్ప్ చేస్తాను, దాని ముందు కూడా ఎలా గైడెన్స్ ఇంటర్వ్యూస్ ఎలా ఇవ్వాలో చెప్తామో అన్నారు. ఈవెన్ ఇప్పుడు మొన్న కోడింగ్ డ్రైవ్ జరిగిందండి, యాక్చువల్లీ మొన్న కోడింగ్ ఓపెనింగ్స్ అయితే వాళ్ళు దానికి సార్ ఈవెన్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వమన్నారు, ఎవరైతే దానికి షార్ట్ లిస్ట్ అయ్యారు ఇంటర్వ్యూస్ కి. సో అలాగా కోడింగ్ త్రూ కంపెనీసే కాకుండా బయట కాగ్నిజెంట్ కానీ డెలాయిట్ కానీ అలా ఇంటర్వ్యూస్ ఉన్నా కూడా ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు క్లాసెస్. ఓకే. సో ఓవరాల్ గా మీకు అన్ని విధాలుగా హెల్ప్, చిన్న పాయింట్ ఉన్నా సరే స్టూడెంట్ ని పట్టుకుంటారు. అంటే ఓన్లీ 2025 పాస్డ్ అవుట్ అలా ఏం లేదండి, ఎవరైనా వచ్చి ఈజీ టు లర్న్, ఎప్పుడైనా మనం నేర్చుకోవచ్చు కోర్సెస్ అనేది, లైక్ నేర్చుకోవచ్చు. ప్రాక్టీస్ సెషన్స్ కానీ మెంటర్స్ ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటారు. సో నాకు ఓవరాల్ గా చాలా ఇంప్రెసివ్ అనిపించిందండి. సో నేను అది అడ్వాంటేజ్ తీసుకొని అంత ప్రిపేర్డ్ గా నేర్చుకున్నాను. ఓకే. ప్రెసెంట్ ఏ కంపెనీలో జాబ్? పర్సిస్టెంట్ సిస్టమ్స్. ఓకే. ప్యాకేజ్ 4.5. సూపర్.
అండ్ జాయినింగ్ డేట్ ఏమన్నా చెప్పారా? నెక్స్ట్ మండే నుండి అండి. ఓ త్వరలోనే. ఎక్కడ ప్లేస్? ఇక్కడ హైదరాబాద్ ఆర్ చెన్నై అండి. చెన్నై. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక స్టూడెంట్ నిజంగా ఫీడ్బ్యాక్ ఇవ్వడం అని చిన్న విషయం కాదు, అది ఎంతో హ్యాపీనెస్ ఉంటేనే అంత ఆపకుండా మాట్లాడతారు. అది నాకు తెలుస్తుంది, మీ మదర్ మాట్లాడుతున్నా, మీరు మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ సార్. అండ్ ప్రతి స్టూడెంట్కి, ఎవరైతే పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అనే వీడియో చూస్తుంటే వాళ్ళకి చెప్పే పాయింట్ ఏంటి? ఇప్పటికీ చాలామంది రైట్ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోకుండా మంత్స్ని వేస్ట్ చేస్తుంటుంటారు. 1 పాయింట్ చెప్పమంటే వాళ్ళకి కన్వే అయ్యేలా మీరు ఏం చెప్తారు? సో కోడ్నాన్ని ట్రస్ట్ చేయమంటాను. స్టూడెంట్ 100% ఎఫర్ట్ పెడితే కంపల్సరీగా వాళ్ళు ప్లేస్ అయ్యే వరకు మనం సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. సో మనల్ని కనుక అప్రోచ్ అవ్వాలనుకుంటే ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు అండ్ మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు, ఆర్ డైరెక్ట్గా బ్రాంచ్ విజిట్ చేసి ప్రజెంట్ చదువుతున్న స్టూడెంట్స్తో మాట్లాడమని చెప్తానండి. ఓకే. బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్ JNTU మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, విజయవాడ మొగల్రాజపురంలో ఉంది, అండ్ వైజాగ్ ద్వారకానగర్ ఫస్ట్ లైన్లో ఉంది. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.